హాయ్ బ్రో. హాయ్. చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా బ్యాక్ సైడ్ మీరు డమరుకం పట్టుకొని వస్తున్నారు కదా, సీన్లో మీరు ఉన్నారు కదా. అవునవును. ఎన్ని రోజులు షూట్ చేశారు అలాగా మీరు? అది దగ్గర ఒక 15 days చేసామండి. చాలా సూపర్. అసలు టీం అనేది ప్రశాంత్ నీల్ గారిని దూరం నుంచి చూస్తే చాలనుకుంటాం, అలాంటిది ప్రశాంత్ నీల్ గారిని దగ్గరుండి ఆ డైరెక్షన్ ఎలా చేయడం అలా చేసేది చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఆ అవకాశం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి దాంట్లో సెలెక్ట్ చేశారు. చాలా శుభం. అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హ్యాట్సప్ అండి. అందులో సీన్స్ మాత్రం డమరుకం గెటప్. యాక్చువల్లీ డైరెక్టర్ గారికి ఫస్ట్ డమరుకం గెటప్ చూపించడానికి వెళ్ళారు. ప్రశాంత్ నీల్ తీసుకెళ్ళారు డిపార్ట్మెంట్. వెళ్తే వద్దు అని 3 సార్లు చేంజ్ చేయించారు, లుక్ సెట్ అవ్వలేదని. లాస్ట్ ఫైనల్గా 4వ సారి మాకు లుక్ సెట్ అయిపోయింది, ఇది ఫిక్స్ అని చెప్పారు. దగ్గర 15 days చేసామండి. మీకు ప్రభాస్ గారికి కాంబినేషన్ సీన్స్ ఏమైనా పడ్డాయా లేదా? కాంబినేషన్ సీన్ కాదు, దాని ఆపోజిట్. మేము ఫైట్ చేస్తూ ఉంటే డమరుకం గెటప్ చేస్తూ ఉంటారుగా ఎలివేషన్స్, ఆ ఎలివేషన్స్కి ఆపోజిట్ కాంబినేషన్ పర్లేదు యాక్చువల్లీ. అంటే మీరు షూట్ చేసేటప్పుడు ప్రభాస్ గారు ఉన్నారా? ఉన్నారుగా. ప్రభాస్ గారు మేము ఫైట్ చేస్తుంటే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం అవన్నీ మేము దగ్గర ఉన్నప్పుడు మేము ప్రభాస్ గారు మేము 15 days చేసాం. దగ్గర 6 days 7 days ఉన్నారు ప్రభాస్ గారు. ఎలా అనిపించింది అప్పుడు? అసలు ప్రభాస్ గారు సెట్లో అనేది ఆయన పని ఆయన చేసుకుని సైలెంట్గా ఉండి సెట్లో చైర్లో కూర్చొని ప్రశాంతంగా ఉండి ఆ టీంతో అలా సైలెంట్గా ఉంటాడు డార్లింగ్. అసలు జెంట్స్కే మాకే అలా అనిపిస్తుంటే ఇంకా లేడీస్కి ఎలా ఉంటుందో. కట్అవుట్ని సినిమాలో చూసినప్పుడు పోనగాలు వస్తుంటే అలాగే మీరు డైరెక్ట్గా చూసారు. చాలా దగ్గర చాలా హ్యాపీ అనిపించింది అండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రభాస్ గారిని చూసాము. మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు అలా చూడడం, అలాంటి చాలా రోజుల తర్వాత ఆన్ సెట్లో ఆ కట్అవుట్ అసలు అప్పుడు చాలా లావు ఉన్నాడు. ఇక్కడ ఇక స్లిమ్గా బాహుబలి తర్వాత చాలా స్లిమ్గా చాలా బాగా అనిపించింది. అలాగే మన ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్, అరే ఎవరన్నా సరిగ్గా చేయకపోతే దగ్గరుండి ఇలా చేయాలని చెప్పడం చాలా హ్యాపీ. మన రాజమౌళి గారు ఎలాగో ప్రశాంత్ నీల్ గారు అలా అండి. టీం వర్క్ చాలా సరదాగా ఉంటారు ప్రశాంత్ నీల్ గారు. అరే చాలా సీరియస్గా ఉన్నాడు. ఆ టీంతో కూడా సరదాగా, మాతో కూడా సరదాగా అసలు క్రికెట్ ఆడుకోవడము అలా సరదాగా ఫన్నీగా ఉంటారు ప్రశాంత్. రావాల్సింది ఆర్టిస్ట్కి ఆయన అవుట్పుట్ సరిగా యాక్టింగ్ చేసేంత వరకు ఎన్నిసార్లైనా చేసుకుంటాడు. 5 టేకులు 10 టేకులు 20 టేకులైనా యాక్టింగ్ అనేది రాబట్టుకుంటాడు ఆయన ప్రశాంత్ నీల్ గారు. అంతే కదా. ఎలివేషన్స్ ప్రభాస్ గారిని ఎలా చూడాలో వాళ్ళ ఫ్యాన్స్ అనేది ఇందులో క్లైమాక్స్ సీను అదిరిపోద్ది. అలాగే మా సీన్ నుంచి కేకలే. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి అరుపులు, ఎలివేషన్స్, ఆ బ్లడ్ కారడం అసలు చాలా సూపర్ అసలు. ఇంకా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినవి ఉన్నాయా కొత్తగా మాకు తెలియకుండా? బెస్ట్ మూమెంట్ అంటే ఆయన చూడడం బెస్ట్ మూమెంట్. ప్రభాస్ గారిని అలాగే ప్రశాంత్ నీల్ గారిని అలా చూడడం బెస్ట్ మూమెంట్. అదొకటి. ఒక 1000 మంది జూనియర్స్తో యా అని అంటూ ఉంటారుగా, ఆ సీన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అనుకున్నా. అలాగే ఆ సీన్ అనేది చాలా సూపర్ హిట్ అయింది ఆ సీన్ కూడా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు అయింది ఇండస్ట్రీలోకి వచ్చి? నేను దగ్గర ఒక 13 years 14 years అయిందండి. అయింది. దగ్గర ఒక 35-40 దాకా మూవీస్ చేశాను. చాలా కష్టపడ్డాము. ఫస్ట్ ఆఫీస్ బాయ్గా చేశాను. దాని తర్వాత మళ్ళా ఒక ప్రొడక్షన్ హౌస్లో అసిస్టెంట్ మేనేజర్గా చేశాను. అలా స్టెప్ బై స్టెప్ ఇంకా జాబ్ వద్దనుకొని ఎన్ని కష్టాలైనా ఒక యాక్టింగ్ మీదనే పడతాను. 2 పడవలు వద్దని చెప్పి ఒక పడవ మీద ఒక 10 years నుంచి బాగా కష్టపడుతున్నాను. దగ్గర విరూపాక్షలో విలేజ్ కళ్ళు ఇలా బ్లింక్ చేసేది, RRRలో. ఆ తర్వాత ఆచార్యలో మన చిరంజీవి గారి పక్కన ఆయన దగ్గర పడిన షాట్ చాలా హ్యాపీ అనిపించింది. ఆయన గాలి సోకినా చాలా అనిపించింది. అలాంటిది ఆయన పక్కన సీన్ పడడం ఆచార్యలో చాలా సూపర్. అలాగే మన సలార్లో ఇదొకటి. అలాగే రిపబ్లిక్ చాలా సినిమాలు చేశాను. అమ్మ దీవానా. సార్ ఎక్కడి నుండి వచ్చారు సార్? మాది కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల నుంచి వచ్చాను. మనకి ఎవరు సపోర్ట్ లేదు, నేను సింగిల్గా వచ్చాను. ఒక ఫ్రెండ్ జస్ట్ వెళ్ళటానికి అమౌంట్ ఇచ్చాడు. ఆ అమౌంట్తో 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పాతుకపోయాను.
మా నాన్న కూడా వెళ్ళిన 2 ఇయర్స్కే వాడు వచ్చేసాడు, నేను కూడా వెళ్ళాను కదా వచ్చేస్తాలే అనుకున్నాడు. కానీ నేను ఇలా ఉండిపోయాను. అదొకటి చాలా బాధ అనిపించేది. ఎందుకంటే దగ్గర నేను స్క్రీన్ కనిపించే మూమెంట్లో మా డాడీ బాధ అనిపించింది. ఎందుకంటే స్క్రీన్ మీద చూడలేకపోయాడు మా డాడీ. అలాగే మా అమ్మ కూడా ఇప్పుడిప్పుడు ఎదిగే టైంలో లేకపోవడంతో చాలా బాధ అనిపించింది. ఆ పైనుంచి చూస్తూ ఉంటాడు, దీవిస్తుంటాడు. ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతున్నాను. ఆ స్క్రీన్ కూడా కొంచెం పెద్ద మూవీస్ వస్తున్నాయి. కొంచెం సినిమా తక్కువ ఇన్ఫ్లుయెన్స్. అవును, మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఏమైంది అంటే దీనివల్ల నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యానని ఒక సిచ్యువేషన్ అనేది కాదు, ఇంకా మనకు అదొక పడింది. అది మైండ్లో పడితే ఇంకా మనం ఏం చేయలేము. అది ఏం చేసినా ఇప్పుడు జాబ్ చేశాను అనుకో, మహా అంటే నా ఎక్కువ చదువుకోలేదు, టెన్త్ ఫెయిల్, ఎక్కువ చదువుకోలేదు. మనకేం పెద్ద జాబ్స్ రావు, సాఫ్ట్వేర్ రావు. చేస్తే ఏదో ఒక అసిస్టెంట్ మేనేజర్ జాబ్ చేసుకోవాలి. చేసుకుంటే అదే 15,000, అది అంతకంటే ఎక్కువ సంపాదించలేవు. గ్రోతింగ్ ఏమి ఉండదు. అందుకే ఈ మూవీ ఫీల్డ్లో ఎంచుకున్నాను. ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. దీంట్లో కూడా వస్తుంటుంది, కొంచెం రికవర్ అవుతూ ఉంటాం. మ్యారేజ్ అయిపోయింది, అన్నీ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. దీన్ని నిలబెట్టుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతామని నా అంబిషన్. కంపల్సరీ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. సార్, మీ అమ్మగారి నాన్నగారి గురించి మా అమ్మ అంటే మా నాన్న అనేది ఎప్పుడైనా కామన్గా లోపల ప్రేమ ఉంటుంది, కానీ బయట అనేది చూపారు కదా తండ్రిని. మా నాన్న వెళ్ళేవారు, అలా వచ్చి చూసుకునేవాడు. మా అమ్మ అనేది దగ్గర ఉండి మా అమ్మ సపోర్ట్ బాగా ఉండేది, చేసుకుంటూ ఉండేది. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? నాన్న లారీ డ్రైవరు. నంది పైపులు ఉంది కదా ఎస్పీ రెడ్డి గారి దాంట్లో నంది పైపుల్లో లారీ డ్రైవరు. అలాగా మేము చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. అలా అసలు అప్పుడు చదువు అనేది మాకు అంతగా ఉన్నది. గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు అంత లేదు కదా. ఇంకేదో కొంచెం నేను 10th అండి. 10th. ఇంకా మనకి ఎక్కువ చదువుకుంటే వీడేవో బాగుపడతాడని దేవుడు అనేది ఇవ్వలేదు అనుకుంటా అవకాశం. అమ్మగారు ఏం చేస్తారు? అమ్మగారు హౌస్ వైఫ్. ఎంతమంది మీరు మొత్తం? మేము మొత్తం 4 మెంబర్స్. అక్క చనిపోయింది, కొంచెం మోగామె చనిపోయింది. దాని తర్వాత నేను పెద్దోడిని. తర్వాత చెల్లి, మా తమ్ముడు మున్సిపాలిటీలో జాబ్ చేస్తున్నాడు. చెల్లి కానిస్టేబుల్ హస్బెండ్. వాళ్ళు కొంచెం బాగానే ఉన్నాం. మేమే కొంచెం స్ట్రగుల్స్ పడుతున్నాం, గట్టిగా నిలదొక్కోవాలి. మరి ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు రా బాబు ఇండస్ట్రీకి వచ్చాను అట్లాగేమన్నా అనిపించిందా? లోపల కంపల్సరీ ఎమోషనల్ కంపల్సరీ వస్తాయి కదా. కానీ ఎందుకని క్యారెక్టర్స్ అని లేకపోతే ఫైనాన్షియల్ మెయిన్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తే మెయిన్ ఫైనాన్షియలే ప్రాబ్లం వస్తుంది. 100% ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని నిలదొక్కుంటే అది సాధించగలం. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్క దాని మీదనే పోరాడారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అయిపోయారు. ఎందుకంటే ధనరాజ్ అయినా వీళ్ళు టిల్లైనా వేరేది ఆలోచించలే, ఒక దాని మీద ఫోకస్ చేశారు. ఒక దాని మీద ఫోకస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఏదైనా ఒక దాని మీదనే ఫోకస్ చేయాలి. అంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. అవును. ఒకవేళ అప్కమింగ్ వాళ్ళు వస్తే వాళ్ళు మీ అంత జర్నీ చేస్తే లాంగ్ లైఫ్ ఉండిద్ది అంటారా, లేకపోతే ఇన్స్టెంట్స్గా పైకి రాకూడదు అంటారా? కంపల్సరీ మనకి ఎందుకంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో మనకు తెలుసు కాబట్టి వాళ్ళని బట్టి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి టెంపర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు మనం అణిమణిగి ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. అంటే అంటే రెస్పెక్ట్ ఇస్తా అంటారా? అంతే కదా. నేను యాజ్ ఎ మేనేజర్ వర్క్ చేశాను. మనం ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఏంటి అనేది మనకు అన్నీ తెలుస్తుంది అన్నమాట. అంటే ఫ్యూచర్లో నేను ఈ స్థాయికి వస్తాననే ఒక కమిట్మెంట్ ఏమన్నా, అంటే అంత రాగలననే ఏమన్నా వచ్చిందన్న? కంపల్సరీ మ్యాక్సిమం 100% సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక విజయ్ సేతుపతి లాగా అవ్వాలనుకుంటున్నాను, విజయ్ తలపతి లాగా అనుకున్నాను, ఒక సూర్యలాగా అవ్వాలనుకున్నాను, ఒక అల్లర్జున్ అంటే అంత డ్యాన్స్ బాగా చేయలేను కానీ యాక్టింగ్ ఒక రామ్ చరణ్ ఆ స్టేజ్కి రావాలని నాకు కోరుకుంటున్నాను. అంటే అల్లు అర్జున్ అన్నారు కాబట్టి మీరు కొంచెం మెగా ఫ్యామిలీ హీరో కాబట్టి అల్లు అర్జున్ కష్టము ఏ హీరో పడదని చెప్తారు. అవును. ఎందుకంటే వాళ్ళ తాతగారు ఎంత పెద్ద నటుడైనా, వాళ్ళ నాన్నగారు ఎంత ప్రొడ్యూసర్ అయినా, బట్ కష్టం అనేదే నమ్ముకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఈవెన్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా చిత్రం సినిమాకి ఆడిషన్స్కి వెళ్ళారని చాలామంది తెలియదు. అవును. సో అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఎలాగనిపించింది? కంపల్సరీ మనం కూడా సక్సెస్ అవుతాము. పట్టుదల ఉంటే, టాలెంట్ ఉంటే ఎవరిని ఏం చేయలేము. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది టాలెంట్ ఉంటే నిర్మించుకుంటే టక్కని సక్సెస్ అవుతున్నారు. పట్టుదల ఉండాలి, సాధించాలి. వాళ్ళు ఇంత అదృష్టం కూడా ఉండాలి.
అన్నీ ఉంటే సక్సెస్ అవుతాం. ఒక నటుడిగా మీకు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? నటునిగా నేను 0 లేదంటే 1 100కి. ఎందుకంటే నటుడు అనేవాడు చిరంజీవి గారు కూడా ఇప్పుడు కూడా చేయాలంటే ఏం చేయాలో మిస్టేక్ చేస్తామా అనుకుంటారు. నటుడు అనేది 100కి ఎప్పుడు చేసుకోరు. ఎప్పుడైనా నేనైతే 0నే పెట్టుకుంటాను. 0 లేదంటే 0 1 పాయింటే పెట్టుకుంటాను. 100కి 100 నేను పెట్టుకోను. థ్యాంక్ యూ.